చెరసాలలో పుట్టాడు అన్నారు, సముద్రాన్ని దాటగలిగాడు. 6 రోజుల పిల్లవాడు అన్నారు, అసురుల పాలిట యముడయ్యాడు. గోవుల సంరక్షకుడుగానే ఉండగలడు అన్నారు, గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తాడు. పిరికివాడు అన్నారు, పాము పడగలపై నృత్యమాడాడు. వెర్రిగా మన్నును తింటాడు అన్నారు, విశ్వాన్ని మొత్తం నోట్లో దాచగలిగాడు. ఒట్టి అల్లరివాడు అన్నారు, ఆడదాని గౌరవాన్ని చరిత్ర చూసేలా చేశాడు. ప్రేమలో ఓడిపోయాడు అన్నారు, కానీ ప్రేమనే గెలిచి చూపాడు. నల్లని వాడన్నారు, నీలి మేఘశ్యాముడయ్యాడు. కత్తి పట్టలేడు అన్నారు, కానీ జగన్నాటక సూత్రధారి అయ్యాడు. తెలివిలేని వాడు అన్నారు, తెగిస్తే సమస్త లోకం హడలిపడింది. స్త్రీ అంటే గౌరవం లేదు అన్నారు, శాపాన్ని మాత్రం మౌనంగా స్వీకరించాడు. యుద్ధ భూమిలో శూన్యం అన్నారు, సుదర్శన చక్రాన్ని తిప్పితే సూర్యుడే మబ్బుబారాడు. రణరంగంలో సామర్థ్యం లేదు అన్నారు, రథసారథై సత్తా చూపాడు. ఆఖరి ప్రశ్న, నువ్వు ఎవరు అంటే, అర్జున, నేను సమస్త లోకానికి గురువు. రాబోయే కాలానికి కర్మనవుతా, రక్షకుడిని అవుతా, అధర్మం పట్ల అసురుడిని అవుతా. ధర్మ సంస్థాపనకై దశావతారాల్లో 8వ అవతారం ధరించిన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నేను.